నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో ఒక చోట డౌట్ ఉంది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరు ఒక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు, మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా. ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి దలా నేను లేచి వెళ్ళిపోతాను. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి, మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? తల్లి గారు ఎటువైపు ఉన్నారు? మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఎక్కువ తెరపైకి వచ్చాయి. ఏదైనా లేడీస్ మధ్య ఏదైనా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు వీళ్ళని నమ్మి. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఆస్తులు పంపకాలు జరిగాయా? దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడారు. నమస్తే. సంక్రాంతి రోజు తిరుపతిలో మంచు విష్ణుని ఇంటర్వ్యూ చేసి ఇలా విశాఖపట్నానికి వచ్చాను. మరుసటి రోజు మంచు మనోజ్ మంది మార్బలంతో అక్కడికి వెళ్ళారు, గొడవలు జరిగాయి, పోలీస్ కేసులు దాకా అయ్యాయి, మీకు తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ చేసుకోకూడదు, ప్యూర్లీగా పర్సనల్ వ్యవహారం కదా అని అనిపించింది. కానీ ఒక విషయం ఏంటంటే మంచు మోహన్ బాబు గారు గురించి ప్రపంచానికి తెలిసింది వేరు, ఆయన దగ్గరగా చూసిన వాళ్లకు తెలిసింది ఇంకోటి. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లు మీ జాఫర్ అని నా సొంత ఛానల్ స్టార్ట్ చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఆయన ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసిన ఆ సంబంధాలతో వారానికి ఒకసారి ఫోన్ చేసేవి, జాఫర్ నువ్వు కొత్త ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, నీ ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే ఇస్తాను, నా నుంచి ఎటువంటి సహకారం కావాలి చెప్పు అని చెప్పి ఒక కన్సర్న్ చూపించేవాళ్ళు. ఆ అభిమానంతోనే ఆయన నా ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వకుండా నాకే ఇచ్చాడు మోహన్ బాబు గారు. ఏదైతే ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయో మంచు దానికి, ఇవన్నీ ఆయన స్వెట్టింగ్, అంతకంటే బ్లడ్ పెట్టారు ఆయన యాక్చువల్గా. ఇప్పుడు ఆ ఆస్తులకు సంబంధించి ఈ పిల్లలు గొడవపడి ఆ పెద్ద పరువు రోడ్డు మీద తీసుకురావడము ఎందుకో నాకు నచ్చలేదు యాక్చువల్గా. అందుకోసమే విష్ణును అడగాల్సిన ప్రశ్నలు విష్ణును అడగదామని చెప్పి నేను ఈ ఇంటర్వ్యూ చేశాను. సిమిలర్గా కన్నప్ప సినిమా సంబంధించి అప్డేట్స్ కావాలి కాబట్టి ఈ రెండు కలిపి అలాగే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో ఒక్కసారి మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో అనుకుని కదా నా కామెంట్స్ కొన్ని చూపించండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ దీనికి సంబంధించి ఎవరితో చేయమంటారు, ఏ ప్రశ్న అడగమంటారు చెప్పి కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ సూచన మేరకు నేను తదుపరి ఇంటర్వ్యూ చేస్తాను. నమస్తే, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. మంచు విష్ణు గారు నమస్కారం. నమస్కారం. పొంగల్ శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా విషుద్ధ సేమ్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము. మీరు అబద్ధాలు చెబుతారని నేనైతే అనుకోని కూడా నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో ఒక చోట డౌట్. కానీ కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నాకు కంఫర్టబుల్గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో మా ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను కన్నప్ప గురించి. సార్ కన్నప్ప గురించి అడుగుతాను సార్. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యమంటారా? నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. సో అది అంత బడ్జెట్ అయ్యిందా లేదా అని కూడా అది ఎవరో అంటే మీరు ఎలా నమ్ముతారు? సార్ ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఎంత అవుతుందో నాకు తెలియదు, అంత అవుతుందా అని కూడా నాకు తెలియదు. అది హిందీ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ మాట్లాడాలి, తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్. తెలుగు అయితే నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ నాకు తెలుసు ఎంత అవుతుంది ఏంటి అని. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని పుల్ చేయడం అనేది చిన్న విషయం ఏంటి విష్ణు గారు? ఒక రకంగా పెద్ద ధైర్యం సాహసం చేశారు. ఇది జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. సిచ్యువేషన్ అది డిమాండ్ చేస్తుందా? ఎందుకంటే మీరు కంఫర్ట్ లెవెల్ ఉంటారు. మనిషికి అంత లెవెల్ రిస్క్ ఎప్పుడంటే బాగా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నప్పుడే కొడితే అది, లేకపోతే ఇది అని అనుకుంటారు. కానీ మీరు కంఫర్ట్గానే ఉన్నారు కదా, ఇంత తెగువ ఎందుకు అని. అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కంఫర్ట్ జోన్లో రిలాక్స్ అయిపోరు. అంతెందుకు మా నాన్నగారినే తీసుకుంటాను, ఆయన అసలు రిలాక్స్ అవుతారా? బాలకృష్ణ గారు రిలాక్స్ అవుతున్నారా? రజనీకాంత్ గారు రిలాక్స్ అవుతున్నారా?
కమల్ హాసన్ గారు రిలాక్స్ అవుతున్నారా? అమితాబ్ బచ్చన్ గారు రిలాక్స్ అవుతున్నారా? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు మిమ్మల్ని నమ్మి. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. 2014 లేకపోతే 13 దాని తర్వాత దాదాపు ఒక 7-8 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్స్లో చేయలే. ఇప్పుడు చేస్తున్నాను. జిన్నా తర్వాతే ఇదే లక్ష్మీ ప్రసన్న పిక్చరా? లేదు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ ఏవా ఎంటర్టైన్మెంట్, అది ఇప్పుడు చేస్తాం. సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము, మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? అది పొరపాటు. అది మా అందరి పైన ఆయనకి, మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. అది నమ్మకం లేకుండా పోవడం అది మీ ఊహాగానాలు అవుతాయి. కానీ యాజ్ ఎ ఫాదర్ ఆయన మా ముగ్గురిని ఈక్వల్గానే ప్రేమించారు. సార్ అసలు యాక్చువల్గా ఏమనుకోకుండా సినిమా గురించి ఇది కూడా సినిమా ప్రశ్నే సార్. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. సో ఐ థింక్ కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. సార్ ఇది ఒక్క ప్రశ్న చెప్పండి సార్. ఆత్మ అభిమానం ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ అది నేను ఆన్సర్ చేయలేను. అది యాక్షన్స్, ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంది, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని. అది యాక్షన్స్ ఎలాగున్నాయి అది దాని తగ్గట్టే మీరు యూ హ్యావ్ టు కన్క్లూడ్ ఇట్. ఇప్పుడు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంతే, దానిపై నేను చెప్పేది ఏం లేదు. ఇంకోటి సార్, ఇది ఏంటి సార్, ఇది జనరేటర్లో చక్కెర పోసారు మర్డర్ ప్లాన్ అని, ఇది మర్డర్ ప్లాన్ చక్కెరతో చేస్తారా అని చెప్పి కొత్తగా అయింది సార్. అది జనరేటర్లో ఎవరైనా చక్కెర ఉప్పు నీళ్ళు పోస్తే అది ఫిల్టరింగ్ ప్రాసెస్లోనే అయిపోద్ది, అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. సో ఇట్స్ వెరీ సిల్లీ. టీజర్ బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది. అందులో విష్ణు గారు, ఎందుకంటే ఇప్పుడు దాకా జిన్నా రకరకాల సక్సెస్ మూవీస్లో చూసాము, బాగున్నాయి అంతా, బట్ సంథింగ్ డిఫరెంట్ లుక్. నా ట్రావెల్ దాదాపు 7-8 సంవత్సరాలుగా ఉంది దానికి ముందు. ఓకే, అంత రీసెర్చ్ చేశారా? ఆ రోజు తీయాలంటే నాకు నా మార్కెట్ సరిపోదు. సో అలాగే నేను ఫైనాన్స్ తీసుకోవాలి. సో అప్పుడు ఎందుకు ఇంత బడ్జెట్ ఎందుకు అది ఇది అనుకున్నాం. అప్పటి నుంచి రాసుకునేది ఈరోజు కుదిరింది. దేవుడి దయ వల్ల ఆ శివుడు ఆజ్ఞతోనే ఈ సినిమా చేస్తున్న నమ్మకం నాకు. విష్ణు గారు, ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే స్టోరీ మీదంటున్నారు, కథ నేనే రాసుకున్నానని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు తనిఖీల బర్ని. ఏది కరెక్ట్? ఇది అంటే మీ ఫేవరెట్ వర్డ్ అనుకుంటా, కాంట్రవర్సీ. తనిఖీల బర్ని గారే నాకు ఐడియా ఇచ్చింది. అప్పుడు స్టోరీ బోర్డింగ్ అంతా చేయడం మొదలెట్టాను. ఓకే. అప్పుడు కూడా నేను ఏంటంటే ఫర్ మీ, నేను ఇంగ్లీష్ సినిమా ఉంది, నావెల్స్ ఉన్నాయి, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ బుక్స్ అండ్ మూవీ. నా వర్జన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇది అన్న దాంట్లో నేను రెడీ చేస్తుంటే ఒకరోజు బర్నీ గారు వచ్చి కూర్చొని, విష్ణు నువ్వు అనుకునే యుద్ధాలు, ఈ ఫైట్లు అంటే స్టోరీ డెవలప్ చేసేటప్పుడు ఇంకా వెళ్తుంటే, ఇది నేను చేయను విష్ణు, ఐఎమ్ నాట్ ఈ కైండ్ ఆఫ్ డైరెక్టర్ని కాదు, నేను ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను తీయగలను, నీ కన్ను బ్యూటిఫుల్గా చూపించగలను, ఐ లైక్ దాట్. ఒక 2-3 కోట్లలో అయితే ఐ డూ కన్నప్ప. దీనిపైన ప్రెషర్ నేను తీసుకోను, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. అది కథ నీకు ఇచ్చేస్తాను విష్ణు, నువ్వు చేసుకో. నాకు మనసు బాగా ఇరిగిపోయింది అప్పుడు. ఎందుకంటే ఇది ఇంకెప్పుడు రెడీ అవుద్ది ఏంటి, ఇప్పుడు చేద్దాం అనుకున్నాం కదా అనే దాంట్లో అప్పటి నుంచి సరే, నాకు శివుడు అనుగ్రహం లేదు ఈ సినిమా ఇప్పుడు చేయడానికి అన్న మనసులో అనుకొని, ఇంకప్పటి నుంచి నేను లొకేషన్ స్కౌటింగ్, నేను నాకు కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ని వీళ్ళందరిని ఎన్నుకొని నాన్నగారు సడన్గా ఇప్పుడు చెప్పడంతో నేను స్టార్ట్ చేశాను. అండ్ ద హోల్ టీమ్, నేను అనుకునేదంతా, అందుకే అంత త్వరగా నేను ప్రాజెక్ట్ని ఎక్కించగలిగాను. సార్ ఇంకోటి, మీ ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. గడప దాటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇండస్ట్రీలో సంబంధించిన పెద్దలు ఎందుకు జోక్యం చేసుకొని ఇది ఇక్కడ ఎండ్ కార్డ్ వేయలేదు సార్? ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీ నా ఫ్యామిలీ.
ఎంతమంది వచ్చి మాట్లాడారు, ఎంతమంది వచ్చి చేశారు. ఇంటి గొడవ బయటకు వచ్చిందని ప్రతి ఒక్కరూ బాధపడిన వాళ్ళు. పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళు బహిరంగంగా బయటికి ఎందుకు రాలేదంటే ఇది ఎంత త్వరగా ఈ ఫైర్ని డౌస్ చేద్దాం, ఆపేద్దాం అనే ఉద్దేశంతోనే. ఎప్పుడైనా సరే ఎవరిళ్ళల్లో లేవు, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇది అన్ఫార్చునేట్, ఇది బయటికి రావడం. అది ఈ రోజుకి నాన్నగారు మనసు ఇరిగిపోయి ఉంది. బట్ ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. అందరూ మాట్లాడారు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. అందరూ మాట్లాడాలని కాదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. మన అనుకున్న వారందరూ ఇది చేశారు. ఇండస్ట్రీకి పెద్దగా నాన్నగారు ఉండి ఆయన మిగతా విషయాలన్నీ గొడవలన్నీ ఆపే ఇంట్లో గొడవ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక 50%కి తెలియదు. సైలెంట్గా మనం దీన్ని క్లోజ్ చేద్దామని మిగతా 50% ఉన్నారు. సో అలాగే ఇదే వేరే వాళ్ళ ఇల్లు జరిగితే మంచు మోహన్ బాబు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎవరు పిలవకపోయినా కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆయన ఇంటికి పిలుచుకొని. అదే విషయంలో ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. నిజంగా ఫ్యామిలీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ అఫైర్ అండి. ఫోన్ చేసి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు, దానికి పరిష్కారం ఏంటో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు చూసుకుంటున్నారు, ఇట్స్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్. అది మిగతా వాళ్ళ ఇళ్ళలో జరిగినప్పుడు ఎందుకు నాన్నగారి ఇదవుతారంటే అది నాన్నగారి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరో ఒకరు ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఇద్దరి మధ్యన గొడవ ఉన్నప్పుడు మన ఈగోస్ ఎక్కువ, మనకున్న ప్రాబ్లం కన్నా మన ఈగోస్ ఎక్కువ ఆపుతాయి మనం కలిసిపోవడానికి. అందుకే మూడో వ్యక్తి ఎవరో ఒకరు మన ఇద్దరం అది నచ్చకపోయినా వాళ్ళు వచ్చి ఒక మాట ఎవరో ఒకరు చెప్పాలి, ఏముంది జాఫర్తో మాట్లాడే, ఏముంది ఎన్ని రోజులు ఇదని. సో అది ఆటోమేటిక్గా ఆ వర్డ్ కోసం వెయిట్ చేస్తుంటాం మనం. సో ఆ పాత్ర ఎక్కువ నాన్నగారుగా పోషిస్తారు. ఏముంది పెద్ద మనిషిగా చెప్తున్నాను, నేను నీకైనా పెద్దోడు కదా చెప్తున్నాను కలిసిపోండి. ఆ వర్డ్ కోసం జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇంట్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని తెలియని 50% ఉంటారు. మాట్లాడాల్సి ఎలా ఎంత త్వరగా రిజాల్వ్ చేయాలని మిగతా 50% ఉంటారు. అంతే జరుగుతుంది. కానీ బట్ ఇంట్లో గొడవ ఎప్పుడు ప్రైవేట్గా ఉండాలి, ఎలా అడుగుతాం అనే మొహమాటం కూడా చాలామందికి ఉంటుంది. సార్, మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? ఇది ఇంటర్వ్యూ ప్యూర్గా కన్నప్ప గురించి మాట్లాడతారని మీరు నన్ను ఒప్పించారు. ఎక్కువ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. అడుగుతా ఇంకోటి సినిమా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి అడగాల్సి ఉంది. ఇప్పుడు కన్నప్ప అనేది రియాలిటీ సినిమా సార్, ట్రూ స్టోరీ అది యాక్చువల్గా. దాంట్లో కల్పితాలు కుదరదు అంత, ఏముందో అదే ప్రజెంట్ చేయాలి. ఇప్పటికే 2 మూవీస్ వచ్చే సెట్ మీద, ఇది 3వ మూవీ అవుతుంది. నేను ఎందుకు చూడాలి ఈ సినిమా? కొత్తగా నాకు ఏముంటుంది? చేసిన రీసెర్చ్ చాలా ఉంది జాఫర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ దూర్జటి అని ఒక కవి ఉన్నారు. కవి ఆయన 14వ శతాబ్దం 13వ శతాబ్దం ఆ టైంలో ఆయన కొన్ని శివభక్తుల గురించి రాసినప్పుడు కన్నప్ప కథ దాంట్లో ఉంది. దాని బేసు ఇప్పుడు మా సినిమాలు తీసినటువన్నీ ఆ బేసు దూర్జటి కవి రాసిన కావ్యంలో నుంచి తీసిన కథలే చాలా వరకు. దానికి ముందు ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఆయన రాసిన అక్కడ ఉంది ఒక ఆటవికుడు శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడని రాసున్నారు. అక్కడ ఉంది. అక్కడ 63 నాయనార్లు ఉన్నారు, శివభక్తులు నాయనార్స్ అంటారు. నాయనార్ దాంట్లో 13వ వాడు కన్నప్ప. ఆ 63-64 మందిలో ఒకే ఒక నాన్ బ్రాహ్మణ్ కన్నప్ప. ట్రైబల్ అంట కదా, ట్రైబల్. సో మిగతా వాళ్ళందరూ అప్పుడేంటి శివభక్తులుగా వాళ్ళందరినీ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నాకు తెలిసి పొరపాటు అవ్వచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు, పొరపాటు అయితే క్షమించాలి, కానీ నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు ఆయన ఒక్కడే అప్పుడు నాన్ బ్రాహ్మణ్గా ఉండేది నాయనార్లో. ఏదో అంటారు యాక్చువల్గా ఆయన ఫస్ట్ దేవుణ్ణి నమ్మేవారు కాదు. అవును, అతను నాస్తికుడు.
ఎందుకంటే వీళ్ళు ఆ 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య వారు చేసిన దానికి ముందు జరిగిన కథ ఇది. సో నేను చేసుకున్న రీసెర్చ్ వర్క్ ఏంటి, ఇది 2వ 3వ శతాబ్దంలో జరిగిన కథ. అంటే శంకరాచార్యులు అంటే అద్వైత 2000 సంవత్సరాల క్రితమే యాక్చువల్గా, దానికంటే పూర్వపు కథ ఇది యాక్చువల్గా. అండ్ అన్ని నమ్మకాలపైనే మై వర్షన్ ఆఫ్ కన్నప్ప ఇది. మీరు ఒక మాట చెప్పారు, ఇది మైథాలజీ కాదు హిస్టరీ అన్నారు. ఇట్ ఈస్ హిస్టరీ. దానికి హిస్టరీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఇక్కడ ఉడుమూరు అని ఊరుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉడుమూరు కన్నప్ప ఊరు అని నమ్ముతారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా చేసినారు. సో ఏఎస్ఐ వాళ్ళు చేసిన దానికన్నా సర్వే ఏముంటుంది. అండ్ శ్రీకాళహస్తి శివుడికి ముందు ఎప్పుడు నంది ఉంటారు, కానీ ఈ పక్క కన్నప్ప ఉంటాడు. అది దాన్ని బేస్ చేసి రామ్ జోగి శాస్త్రి గారు రాశారు సాంగ్. ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఇది కూడా ఈ సాంగ్ న్యూజిలాండ్ అని చేశారా? సినిమా మొత్తం న్యూజిలాండ్లో చేశారు సార్. నాకు తెలియక ఇప్పుడు సౌత్ ఇండియా బేస్ స్టోరీ ఇది, ఇక్కడ లేని ఇదే సార్. అక్కడికి వెళ్ళా న్యూజిలాండ్కి, కొన్ని న్యాచురల్గా ఉంటున్నా ఇవి కథకు. దేవుడు చేసిన పెయింటింగ్లో లాస్ట్ పెయింటింగ్ ఇంకా మనుషులు దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉన్నారంటే న్యూజిలాండ్. నేను చూసిన వాటిల్లో భూప్రపంచం అంతా ఇలాగే ఉండేది 2వ శతాబ్దంలో. ఇలాగే క్రిస్టల్ క్లియర్, బ్యూటిఫుల్ వాటర్, బ్యూటిఫుల్ స్కైస్, పొల్యూషన్ లేదు, ఇంత న్యాచురల్గా బ్యూటిఫుల్ లైట్ అన్న దాంట్లో ఒకటి కూడా ఒక శివుడు పార్వతి నివాసం మాత్రం, ఆ నివాసం మాత్రం అది తప్ప మిగతా అంతా న్యాచురల్. మీరు ఎంచుకున్న టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ దాని మీద ఒక అభ్యంతరం ఉంది, ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది బాలీవుడ్లో కూడా, వెబ్సైట్స్లో నడుస్తూ ఉంది. దీన్ని వచ్చే ముందు ఇంకో ప్రశ్న సార్. ఆస్తులు పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు ఏంటి అసలు? ఏమంటే నేను ఒకటి చెప్తాను. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడేది. ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఆస్తుల గురించి నేను ఒకటి చెప్తాను. అది మీకైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే. చదివిచ్చారు మా ఫాదర్, మీకు మీ ఫాదర్ ఒక హీ గేవ్ ఎ డీసెంట్ లైఫ్. ఇప్పుడు మీరు మీ పిల్లలకి, మీ డాటర్కి యూ వాంట్ టు గివ్ మీకన్నా ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలని మీరు ఆతృత. నా రేపు ఆర్ఈవివి వాళ్ళకి, నా పిల్లలకి, అవరా మైరాక్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దే షుడ్ ఎర్న్ దర్ ఓన్ మనీ. నేను సంపాదించిన దానిపైన ఎందుకు వాళ్ళు రిలే అవ్వాలి? మన ఇండియన్ కల్చర్లో కూడా గొప్ప విషయాలు ఉన్నాయి, అలాగే వెస్ట్రన్ కల్చర్లో కూడా గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు వాళ్ళ అలవాట్లు అవి తీసుకున్నప్పుడు టేక్ ఇట్ హోల్ అండ్ సోల్. అక్కడ 18 సంవత్సరాలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారు. మీ లైఫ్ మీది, మీ స్టూడెంట్ లోన్ మీరు కట్టాలి, మీ కష్టం మీది, మీ తెలివితేటలతో మీరు సంపాదించుకోవాలి. అండ్ మీకు అక్కడ ఆస్తులు, మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆస్తి, నాకు ఆ ఇల్లు, అవన్నీ చల్లవు అక్కడ. సో ఆ లైఫ్ స్టైల్ మీరు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరు ఒక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి చెప్తా, అది మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. యూనో ఇంట్లో ఏం జరుగుతుందో, ఒకప్పుడు 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. ఓకే, ఫిల్మ్ స్టార్స్లో గాసిప్ అది ఇది దట్ వాజ్ కామన్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఐ వుడెంట్ సే ద ఎంటైర్ మీడియా, సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అనే ఫీలింగ్లో ఉంటాడు. జర్నలిజం ఒక గ్రేట్ ప్రొఫెషన్, దానికి చాలా ఎథికల్ వాల్యూ ఉంటుంది. అది దానికి ఒక బార్డర్స్ ఉంటాయి. వాళ్ళు ఇది కవర్ చేయాలి, కవర్ చేయకూడదు, దిస్ ఇస్ రైట్, దిస్ రైట్. ఈ రోజుటికి 90% ఆఫ్ ద మీడియా, ఈరోజు నేను తెలుగు వరకు మాట్లాడతాను, మన రాష్ట్రం వరకు మాట్లాడతాను, తెలుగు రాష్ట్రాల వరకు, ఎందుకంటే దాని వరకు నాకు ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్. 90% ఆఫ్ ద మీడియా దే ఆర్ ఎథికల్. ఆ 10% శృతి మీరుతారు. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఎక్కువ తెరపైకి వచ్చాయి. ఏదైనా లేడీస్ మధ్య ఏదైనా అటు దాన్ని ఆన్సర్ చేసి డిగ్నిఫై కూడా చేయను ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సార్, ఇంకోటి, మంచులక్ష్మి గారు మౌనంగా ఉన్నారు, మీ వైపు ఉన్నారా, మనోజ్ వైపు ఉండి ఎక్కువగా మనోజ్ సపోర్ట్ చేస్తూ అని ప్రచారం జరుగుతూ ఉంది? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సార్, ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి మీరు. సార్, తల్లి గారు ఎటువైపు ఉన్నారు సార్, మీ వైపు? మా అమ్మ నన్ను ఎప్పుడు కొడతదా అనే భయంతో నేను ఉన్నాను. ఇప్పుడు దీనికి ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ఇది ఆల్మోస్ట్ అన్నీ సర్దు మనకి పోయాయి, ఇంకా జరగాల్సిన జరుగుతుంది. మా అమ్మ ఎప్పుడు కొడతదా, ఎప్పుడు తిడతదా అని ఆవిడతో నేను ఒక 10 నిమిషాల పైన మాట్లాడితే తిట్టడం మొదలెడుతుంది. నాకు భయంగా ఉంది అమ్మతో మాట్లాడాలంటే. సో
సో మా అమ్మ నలిగిపోయినట్టు ఈ ఇష్యూలో ఎవరు నలగల. అండ్ యా దట్స్ ఇట్. ఇంక దీనిపైన నేను ఆన్సర్ చేయడం ఏం లేదు దీంట్లో. ఆయన మానసిక పరిస్థితి కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ఈ మధ్య. ఎప్పుడు మమ్మల్ని కొడుతుంది ఏదో ఒక రోజు డీలో బ్రహ్మానందం గారు ఎలాగ అందరిని కొట్టాడో అలా మా అమ్మ మా అందరిని కొడుతుంది అనే భయంతో నేను ఉన్నాను. అయితే అది జరుగుతుంది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి తీసుకుని కొట్టేస్తుంది మమ్మల్ని మా అమ్మ. ఎవరైనా కదిలిస్తే ఏమో బాగున్నారా అనేది, అంటే ఆమె ఎందుకో ఏడ్ చేస్తున్నారంట కదా సార్. ఇంకా ఫ్యామిలీ విషయాలు ఫుల్ స్టాప్ పెడతాం జాఫర్ గారు. ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ ఇష్యూ ఫర్ మీ ఆల్సో. ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మా ఇట్ ఈస్ ఎ లిటిల్ హర్టింగ్ ఫర్ మీ. సో దాని గురించి అవాయిడ్ చేద్దాం ప్లీజ్. సార్ మీరు బేసిక్గా ధైర్యవంతులు, తెగువ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో ప్రచారం ఏంటంటే మీరు దుబాయ్కి షిఫ్ట్ అయిపోతున్నారు కదా, అది మనోజు తలనొప్పి భరించలేకే వెళ్ళిపోతున్నాము, ఎందుకు గొడవ. నేను ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. నా పిల్లలకి I wanted to give them a normal childhood. హైదరాబాద్లో న్యూయార్క్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. ఇండియాలోనే వాస్క్ అక్రిడేషన్ అని ఉంది, అది చాలా మందికి రాదు. వీఆర్ ద ఓన్లీ సెకండ్ స్కూల్ ఇండియాలో వాస్క్ అక్రిడేషన్. 6 సంవత్సరాలు పడుతుంది ఆ అక్రిడేషన్ రావాలంటే. న్యూయార్క్ అకాడమీకి ఉంది. సౌత్ ఇండియాలో ఇంకెవరికీ లేదు. నార్త్ ఇండియాలో ఒకే ఒక స్కూల్కి ఉంది. ఇంత పెద్ద స్కూల్లో ఇంత #1 స్కూల్, అమెరికన్ ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్. ఈ స్కూల్లో పిల్లలు చదువుతున్నప్పటికీను వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్టెడ్గా ఉన్నారు. సో వీళ్ళకి ఒక కామన్ లైఫ్ కావాలి. వీళ్ళు స్కూల్ బస్సుల్లో వెళ్ళాలి, ట్యాక్సీలో వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వద్దు. మాల్కి వెళ్ళినప్పుడు గుర్తించి ఎవరో వచ్చి ఫోటోలు తీసుకునేది. ఎంతైనా కూడా ఈ వయసులో 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎక్కడో దగ్గర ఈగో పెరుగుతుంది, ఎక్కడో దగ్గర అటెన్షన్ ఎలాగా తీసుకుంటారు అనేది ఆ టీనేజ్లో నాకు తెలియదు. పెరగంగా ఎలాగ వస్తుంది అని. సో వీటన్నిటికీ దూరంగా వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళది ఈ గ్లామర్. మీ ఫాదర్ ఒక నార్మల్ పర్సన్. ఆ ఊరికి ఏదైనా బయట విదేశాల్లో నేను చేర్పించినప్పుడు, లండన్లో కానీ ఎక్కడైనా నేను చేర్పించినప్పుడు ఆమె నార్మల్ మ్యాన్. అక్కడ ఎవరో ఒక ర్యాండమ్గా తెలుగు వాళ్ళు ఎవరినో గుర్తుపెట్టి ఫోటోలు తీసుకునేది తప్ప ఆమె కామన్ మ్యాన్. బస్సులో వెళ్తా, ట్రైన్లో వెళ్తా, పిల్లల్ని తీసుకెళ్తాను, గ్రోసరీ షాపింగ్కి వెళ్తాను. ఐ లైక్ దట్ లైఫ్ స్టైల్. ప్రైవేట్గా ఉండాలి. ఐఎమ్ ఎ వెరీ ప్రైవేట్ పర్సన్ జాఫర్ గారు. ఫర్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వీళ్ళు తప్ప నాకు బయటకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ నావిగేషన్. సో ఆ ప్రైవసీ ఎంజాయ్ చేస్తాను నేను. ఆ ప్రైవసీ నాకు ఇక్కడ తక్కువ. కంప్లైంట్ చేయట్లా నేను. ఒక నటుడుగా నేను ఎంత ఎదిగితే అంత తక్కువ ప్రైవసీ నాకు ఉంటుంది. నేను ఎదగాలనుకుంటున్నాను ఇంకా. ఐ వాంట్ బీ అ వెరీ బిగ్ స్టార్. ఐ వాంట్ బీ అ హ్యూజ్ సూపర్ స్టార్. బట్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ దట్ ఇస్ మీకు ప్రైవసీ అనేది పోతుంది. సో దాన్ని కాపాడుకోవడం కోసం నేను పిల్లల్ని వేరే దగ్గర పెట్టి చదివిస్తున్నాను తప్ప నేను తిరుపతి, హైదరాబాద్ ఈ మధ్యన తిరుగుతున్నాను. అంతేగాని మనోజ్కి భయపడి వెళ్ళిపోవడం కాదు. ఈ జన్మలో భయపడడం అనేది జరగదు ఎవరికి కానీ. గౌరవం ఇస్తాను, ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తాను. నేను భయపడితే ముందు నేను మా అమ్మా నాన్నలకు భయపడేవాడిని. తినగా ఉండం కదా మనం, అమ్మా నాన్నలకు భయపడేవాడిని. ఇప్పుడు యాడెడ్ లిస్ట్లో ఇంక జీవితంలో ఎవరికి భయపడకూడదు అనుకున్న టైంలో వినీకి భయపడాల్సి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మీ నోట ఎప్పుడు మా నాన్నగారు అది తప్పితే విని ఈ రెండే. అంటే తండ్రి చాటు బిడ్డ, భార్య చాటు భర్త, ఇదే. మై ఫాదర్ ఇస్ మై ఐడల్. ఓకే, పెళ్ళైన ప్రతి ఒక్కడు, లేకపోతే లవ్లో ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు, వాళ్ళ వైఫ్ పేరు చెప్పకపోతే జీవితంలో ప్రశాంతత అనేది అది చాలా దూరంగా ఉంటుంది. సో ఇది నాకు జీవితం నేర్పిన గుణపాఠం. అది సార్, జనరల్గా సినిమా వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట భర్త మీద కంప్లైంట్ ఉంటుంది. ఎందుకంటే లేడీస్ ఫ్యాన్స్ అవి ఇవి అని చెప్పి. మీ విషయం అలాంటిదే కంప్లైంట్ విని మేడంకి నేను కదిపారంటే కంప్లైంట్లు చెప్తుంది ఎందుకు. సార్ ఇంకోటి, ఇండియన్ కస్టమ్స్ సంబంధించిన సినిమా తీస్తున్నారు. వైదిక మతం ఎక్కడో దానికి లింకే ఉంటుంది అంత అని చెప్పి. అంటే నాకు చిన్న డౌట్, చర్చ కూడా జరుగుతూ ఉంది అంత. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు స్టీఫెన్కి ఇచ్చారు కదా, అతను క్రిస్టియన్ కదా, అర్థం చేసుకుంటారా ఇండియన్ సంబంధించిన ఆధ్యాత్మిక వాతావరణం అది తీసుకురాగలుగుతారా? స్టీఫెన్ డెబసీ నా దృష్టిలో ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ జనరేషన్లో మనం అందరం దేవుడు పాటలు ఎలా వింటామన్న మార్చింది ఆ సీక్రెట్ ఛాన్స్ అన్న ఆల్బమ్. అది మీకు చెప్తాను. ఆ ఆల్బమ్ పేరు మీకు తెలియకపోవచ్చు కానీ నేను చెప్పే పాట మీకు బాగా తెలుస్తుంది. శంకర్ మహాదేవన్ గారు పాడారు, గణాదక్షాయ
ధీమహి అది ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. నాకు ఆ సౌండింగ్ ఐ వాజ్ లైక్ వావ్. అని ఇది ఆర్గనైజ్ చేసి అరేంజ్ చేసింది స్టీఫెన్ దేవసి. అవునా? శ్రీకాళహస్తి గుడి గురించి చేశాడు సాంగ్, ఎక్స్ట్రాడినరీ సాంగ్. నా మేకప్ మ్యాన్, నా పర్సనల్ మేకప్ మ్యాన్ ఎన్నో సంవత్సరాలుగా ఒక ముస్లిమాన్. నామాలు ఎలాగ పెట్టాలి దాని గురించి ఆయన చదివి రీసెర్చ్ చేసి అడ్డనామం ఏంటి, నిలువునామం ఏంటి, ఇవన్నీ ఆయన కనుక్కొని నా విభూది ఎలా చేయాలి, ఒంటికి ఎలా రాయాలని ఆయన చేశాడు. నాన్నగారికైనా నాకైనా ఇప్పుడు ఆయన మేకప్ మ్యాన్. ఆయన చేశాడు. అఫ్సర్ దాదా అని పిలుస్తా ఆయన. సార్ ఇంకోటి, దీన్ని కొంచెం జరిగి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ లాగా అడుగుతున్నారు కదా, ఇద్దరిది ఇబ్బంది కదా మీకు? ఎలా? నాకు ఎవరిది ఇబ్బంది లేదండి. మీరు సపోర్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ హీస్ అచీవ్డ్. మీ ఇంటర్వ్యూలో కూడా దీనికి ముందు ఆయన గురించి మీరు ఏదో కొంచెం చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను. వాట్ హీస్ అచీవ్డ్ అండ్ దట్స్ హిజ్ ఓన్. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన కూడా చాలా క్రెడిట్ చిరంజీవి గారికి ఇవ్వాలి, ఎందుకంటే ఇంటి పెద్ద ఆయన యూనో. ప్రకాష్ రాజ్ గారు కూడా హీఈస్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. బట్ ఆయన ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడింది నాకు నచ్చలా. నాకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ అనిపించింది. అండ్ నాకెందుకో నేనెందుకు వెళ్ళాలి, నేను అది తిరుపతి, నేను ఇక్కడుండి నా ఏరియా గురించి తప్పుగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, అది తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతుంటే దాన్ని నేను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని ఒక పౌరుడుగా నేను అనుకున్నాను. నేను ఐ సెడ్ ఇట్. అది అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ ఇష్యూలో మాట్లాడింది కరెక్ట్. సనాతన ధర్మం గురించి అయినా సరే, ఒక హిందూగా మాట్లాడింది అయినా కూడా ఆయన కరెక్ట్. అది ఇప్పుడు శివపార్వతి లాగా కాజల్ గారు వేస్తున్నారు, ఆమె అలంకరణ మ్యాచ్ అయిందంటారా? కృష్ణార్జునలో ఆయన నాగార్జున గారు చెప్పిన డైలాగే చెప్తాను. దేవుడుగా ఆయన దేవుడుగా కృష్ణుడిగా వేశాడు. ఆయన నేను అడుగుతాను ఆయన కృష్ణుడుగా, నువ్వు దేవుడేంటి, నువ్వు అసలు నీకు కిరీటాలు లేవు, నీకు నగలు లేవు, అది ఇదంటే, అరే నేనేమన్నా అడిగాను రా నిన్ను, ఇల్లు కిరీటాలు తీసుకురా, నాకు నగలు తీసుకురా, నాకు ఈ ఆభరణాలే, అది ఇదని నేను నువ్వు వేస్తున్నావు, అది నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు వేస్తున్నావు, నేను అడగలేదే నిన్ను అని ఆయన అడిగాడు ఆ రోజు. విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. కరెక్టే. కానీ ఇది పాన్ ఇండియా మూవీ, తమిళనాడు ప్రజలకు కూడా వ్యూవర్ కూడా రీచ్ కావాలి కదా. తమిళనాడు కస్టమ్స్ ఎలా ఉంటుంది, గోల్డ్ అంటే కష్టం అండి. నేను భిన్నంగా నేనేం చేయలేదు. నా తల్లి ఎలాగుంటుంది అన్న భావన నేను చేశాను. కమర్షియల్ వాల్యూస్ కోసం ఏదైనా డీవియేషన్ లేకపోతే కల్పితం ఏం చేశారా? వెరీ సింపుల్ అండి. కన్నప్ప కథ మీకు 1 పేజే కథ. అది ఒక నాస్తికుడు వచ్చాడు, దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు వీడిని పరీక్షించాలనుకున్నాడు, ఆ పరీక్షలో వీడు కన్నుదీసి దేవుడికి ఇచ్చాడు, శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యారు, అది ఎండ్. బేసిక్ లైన్ అదే, అంతే లైన్. కానీ ఎండ్ పాయింట్ చూస్తుంటే డిస్కషన్ అంటే రకరకాలుగా ఈ మూవీ మీద చర్చ జరుగుతూ ఉంది. సీక్వెల్ కూడా తీయబోతున్నారు అనేది. అంత సీన్ లేదులే. కన్నప్ప కన్నిచ్చేసాడు, దాని తర్వాత అతను మళ్ళీ వచ్చి అవెంజర్స్ లా ఫైట్ చేయడు. అవి లేవు. విష్ణు గారు, మీరు అంటే వ్యక్తిగత జీవితంలో అందరినీ కలుపుకొని పోతారు. బేసిక్ అంటే మీ లెవెల్ హీరోస్తో కూడా అందరితో బాగుండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే విష్ణు గారు ఉంటారు అంత అని చెప్పి. ఎందుకంటే ఈగోస్ని పక్కన పెట్టి వెళ్తారంట. అంటే ఇంత దిగి అందరినీ కలుపుకొని పోతున్నప్పుడు మీ తమ్ముడు ఒక్కడే కదా, కలుపుకొని పోవచ్చుగా. అది ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఇట్ విల్ ఎవ్రీథింగ్. లైఫ్లో నేను నేర్చుకునేది ఒకటే, సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఏది ఉండదు. అవును, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్. కానీ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ ఆరాలి. ఆరిన తర్వాత టేక్స్ టైమ్ ఇస్ ఎ వెరీ బిగ్ హీలర్ అండి. ఎంతో మంది ఎన్నో చెప్పారు లైఫ్లో, నేను మాట్లాడిన లైఫ్లో వాడు మొహం చూడను, లైఫ్లో ఇతనితో మాట్లాడను, లైఫ్లో వాళ్ళతో కలవనని, వాళ్ళందరూ కలిసింది చూశాను. టైమ్ ఇస్ ఎ వెరీ బిగ్ హీలర్. టైం ఇవ్వాలన్నిటి. ఏదైనా గుర్తు చేసుకోగలుగుతారా ఈ సంక్రాంతి సందర్భంగా? నాకు తెలిసి నేను ఇక్కడ 22 years నుంచి పనిచేస్తాను తిరుపతిలో. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు, అందరు కుటుంబ సమేతంగా అందరు గడిపేవాళ్ళు. చెప్పండి 2004 గురించి 5 గురించి చెప్తున్నాను. అవి నా రీకలెక్ట్ చేస్తున్నారు సార్, ఉన్నాయి సార్ ఇప్పుడు అని ఉన్నప్పుడు, అరే ఆ టైంలో మనోజ్ ఇలా ఉన్నాను కదా, అక్కతో ఇలా ఉన్నాను కదా, అలా ఉంటాయా అనుభవం? ఇప్పుడు ద ఫ్యామిలీ హెస్ గ్రోన్. ఇప్పుడు దానికి ముందు మేము ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలాగైంది, 4 పిల్లలు, వినీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అండ్ ద ఫ్యామిలీ హెస్ గ్రోన్. ఇక్కడ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ. మీరు ఒకసారి ముందుకు ఒక అడుగు కింద దిగి మనోజ్ ద థింగ్ ఇస్,
యూ షుడ్ గివ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు హీల్. నాకు ఎవరితోనూ నాకున్న క్యారెక్టర్ ఎలా అంటే జాఫర్ గారు, ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు అనుకోండి, నేను నా షెల్లోకి వెళ్ళిపోయి నేను మీతో మాట్లాడలేను, మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతా. ఎందుకు అనవసరం, ఎందుకు నెగటివిటీ వద్దులే, నాకు సింక్ అవ్వలే జాఫర్ గారితో, ఓకే లెట్ మీ జస్ట్ నా లైఫ్లో నుంచి పక్కన పెట్టి ఐ గో ఇన్ టు మై షెల్. నాకు కోపం వస్తుంది, నేను అరుస్తాను, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్. అసలు నేను పర్ఫెక్ట్ అనేది పదం నాకు, ఐఎమ్ రియలీ వెరీ ఫార్ ఫ్రమ్ ఇట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఇంకా చాలా నేర్చుకుంటాను. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ ఫర్ మీ. విల్ గివ్ టైమ్. సార్ నాకు అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా కంటే కూడా యాజ్ ఏ జాఫర్గా నాకేమనిపించింది అంటే గొడవ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి డాక్యుమెంటరీ చేయడానికి నేను ఏర్పేడు ఆ విలేజెస్ అంతా తిరిగాను, అప్పుడు అంతా చేశాను. ఒక మంచి డాక్యుమెంటరీ కూడా ఒక 2 years బ్యాక్ తీసుకొచ్చాను. ఎంత పెయిన్ ఉంది సార్ ఆయనకు, ఈ సామ్రాజ్యాన్ని ఇలాగా పేరు కానీ డబ్బు గురించి కానీ అన్నీ కూడా ఎంత బ్లడ్ పెట్టాడు. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా ఉన్నారు, అటువంటి పెద్ద మనిషి పరువును పిల్లలు రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తున్నారు అన్న బాధ నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు చాలా వేదన గురించి ఉంది. అవునా? నాకు కూడా ఉంది. ఇంటి గొడవ బయటకు వచ్చేది ఎవరికి నచ్చదండి. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇక్కడే తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళ రాష్ట్రంలో కూడా, అన్ని దగ్గరలో, కర్ణాటకలో కూడా, మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిగతా రాష్ట్రాల్లో కూడా, మలయాళంలో కూడా, నాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది మోహన్ లాల్ గారి గురించి. రమ్మంటావా అని అడిగి, అంకుల్ లేదు నేను చెప్తాను అంకుల్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా బాధపడిన విషయాలు, అందరూ ప్రతి ఒక్కరు. నాకైతే ప్రభు అన్న దగ్గర నుంచి నాకు ఫోన్లు చేసేది, ప్రభుదేవ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీ డే ఫోన్లు, అందరూ బాధపడిన వాళ్ళు. ఎందుకంటే వి ఆల్ బిలీవ్ వి ఆర్ వన్ ఫ్యామిలీ. అందరూ ఫోన్లు చేసి బాధపడిన వాళ్ళే తప్ప ఏ త్వరగా రిజాల్వ్ అయితే టైం ఉంటుందిరా, గివ్ ఇట్ దట్, అది ఇదని అంతా చెప్తూ వెళ్ళేదే తప్ప లెట్స్ గివ్ ఇట్ అ టైం, అంతా సెట్ అవుతుంది. ఇది వచ్చింది ఎవరికి నచ్చలేదు, ఎవరికి నోబడీ ఈజ్ హ్యాపీ విత్ ఇట్ కదా. సో లెట్స్ ఫ్యామిలీ క్వశ్చన్స్ ఆపేద్దాం గురించి. సార్ ఇప్పుడు అక్షయ్ కుమార్ని మీ కాస్టింగ్ను తీసుకోవడానికి పెద్ద కసరత్తే చేశారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఆయనకు ఫోన్లు వెళ్ళాయి అంటారు. మోదీ గారి ఆఫీస్ నుంచి అక్షయ్ కుమార్ గారిని ఒప్పించడానికి నాకు అంత పలుకుబడి ఉందా? డాడీకి ఉంది కదా, మోడీ గారు ఇష్టపడతారు కదా. ఓకే, కానీ సినిమా కాస్టింగ్ కోసం ఆయనకి నేను చెప్తాను ఫస్ట్ అంటే అని చెప్పేది ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. లేదు, అదంతా ఊహాగానాలు, కానీ అది మీరు రాసుకున్న స్క్రిప్ట్ అయి ఉండొచ్చు. కానీ అక్షయ్ కుమార్ గారిని ఫస్ట్ అడిగినప్పుడు ఆయన బ్లాంకెట్గా చేయను అని చెప్పాడు. ఈయన కాదన్న వెంటనే ఇంకొక నటుడిని అడిగారు, ఆయన తమిళనాడు నుంచి, అత్యంత సన్నిహితం. నాన్నగారు మాట్లాడారు రజనీకాంత్ గారితో, ఇంకొకరితో. ఆయన నాన్నగారితో చెప్పింది ఏంటంటే, ఆయన నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన నాకన్నా సీనియర్, ఆయన నాన్నగారు తరం కదా, ఆయనకి బాగా జూనియర్. ఆయన అనేది ఏంటంటే, సార్ నేను ఒక సినిమా చేస్తున్నాను, నేను ఇప్పుడు దాకా నేను ఎప్పుడు దేవుడు గెటప్లు కానీ పౌరాణికం కానీ చేయలేదు, నేను చేస్తే ఇది చెయ్యాలని నేను చేశాను, అది చాలా భారీ బడ్జెట్ మూవీ, 300 కోట్లు 400 కోట్లు అవుతుంది, అది నేను త్వరలో స్టార్ట్ చేస్తున్నాను, దాంతో ఫస్ట్ చేద్దాం అనుకున్నా, మీరు చెప్తే నేను చేస్తాను సార్, కానీ నేను దాంతో చేయాలనుకున్నా మీరు ఏమంటే నేను వేస్తాను సార్ శివుడుగా అన్నాడు. నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఎంతో ఓపెన్గా మాట్లాడిన తర్వాత నేను ఫోర్స్ చేసేది కరెక్ట్ కాదు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్, నేను ఫోర్స్ చేయను, ఆ సినిమా చేసిన తర్వాత మనం ఎన్నో సినిమాలు చేస్తాం, దాంట్లో మళ్ళీ చేయాలి నువ్వు అని. దాని తర్వాత నేను మళ్ళీ అక్షయ్ కుమార్ గారిని న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నా వదల్లా. దీనికి మేజర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను మన సుధా కొంగరు డైరెక్టర్, ఆవిడ సూర్య గారితో ఈ సూర్యరైపుత్రన్ అనే తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని ఒక సినిమా చేశారు. అవును, ఇంతకుముందు కార్పొరేటర్ అనుకుంటాను, కౌన్సిలర్ విజయవాడ, సుధా కొంగర్ గారు. ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా జర్నలిస్ట్. కానీ సుధా కొంగర్ గారు గురువు అనే సినిమా కూడా చేశారు. ఆవిడ నాన్నగారికి బాగా ఫ్రెండ్ ఆవిడ.
ఆవిడ ఎప్పుడు ఫోన్ చేశారు అది ఇది అని మాట్లాడితే ఏం చేస్తున్నావు సుధా అది ఇది అని అడిగితే నేను ఇప్పుడు అక్షయ్ కుమార్తో సినిమా చేస్తున్నాను సార్ అది ఇది అని ఇలా మళ్ళీ ఈవినింగ్ న్యూజిలాండ్లో ఉండేటప్పుడు నాన్నగారు ఉండి రే ఈరోజు మాట్లాడాను నువ్వు అడిగిన హీరోతో చేస్తుందంటరా అది ఇది అన్నారు. ఇమ్మీడియట్గా సుధా గారికి ఫోన్ చేశారు. సుధా గారు నేను ఆయన్ని శివుడిగా అడిగానండి, 2 సార్లు అడిగాను, 3వ సారి వాళ్ళ మేనేజర్లతో కూడా గట్టిగా మాట్లాడాను అది ఇది. నేను వాళ్ళ మేనేజర్ని క్లాస్ పీకాను అని అడుగుతుంటే లేదు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఈ 5-6 డేస్ క్యారెక్టర్స్ చేయరు ఆయన అది ఇది అంటే నేను చెప్పా అంటే సినిమా అంతా శివుడి పైన కాదు కదా, శివుడు భక్తుడి పైన ఆయన ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్ అది ఇదని అతనికి క్లాస్ పీకాను. మీరు ఆయన చెప్తున్నారు మీరు చెప్తున్నారు అది ఇది. మళ్ళీ సుధా గారు నాకు పెద్ద ఫేవర్ అవుద్ది, నాకు చేసి పెట్టండి ఇది అది ఇదన్న. సో సుధా గారు ఏం చేశారు, ఆయనతో మాట్లాడారు. నో ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ, శ్రీకాళహస్తి ఈజ్ అ గ్రేట్ టెంపుల్, ఇది గొప్పగా ఉంటుందని ఆవిడ బాగా పుష్ చేశారు. సో ఓకే ఆస్క్ హిమ్ టు కాల్ మీ అన్నారు. నేను న్యూజిలాండ్ నుంచి ఫోన్ చేశాను. మిస్టర్ అక్షయ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని. ఈ స్టోరీ మొత్తం కథ ఫోన్లో చెప్పాను. యూనో ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ నెవర్ హర్డ్, నేను ఫోన్లో అసలు కథే వినలేదు, నువ్వు నాకు ఫోన్లో కథ చెప్తున్నావు. నన్ను క్షమించాలి, నేను ఇంత దూరం ఉన్నా, యువర్ సీనియర్ యాక్టర్, యువర్ బిగ్ యాక్టర్, నేను ఇండియాకి వచ్చిన తర్వాత వచ్చి కలుస్తానండి అది. బట్ ఐ వుడ్ నేను ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, మీరు చేస్తే బాగుంటుందండి అని. షూర్, ఐ లవ్ ద క్యారెక్టరైజేషన్, ఐఎమ్ ఆల్సో శివభక్త్, ఐ విల్ డూ ఇట్, ఇది శివుడు ఇచ్చిన వరం ఇది అని ఆయన చెప్పాడు. ఇండియాకి రావడం, ఆయన వచ్చి ఇక్కడ గ్యాప్లో వెళ్ళి ఆయన కలవడం, ఆయన ఒప్పుకోవడం, దాని తర్వాత నా స్కెచెస్ అన్ని చూపించిన తర్వాత నేను చెప్పాను ఆయనకు ముందు ఒక టీజర్ చూపించాను, ఒక కట్ చేసుకుని టీజర్ చూపించాను. చూసిన తర్వాత ఆయన ఒక 1 minute సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు ఏమంటాడు ఏంటి అనే లోపల టెన్షన్. ఎందుకంటే ఈ గుర్రాలు యుద్ధాలు ఆ క్యారెక్టర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధం వచ్చేది క్యారెక్టర్. 1 minute సైలెంట్, ఆ 1 minute నాకు ఒక గంట సేపు లాగా అనిపించింది. సైలెంట్గా ఉండి దే టోల్డ్ మీ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్, విష్ణు యూ విల్ మేక్ 10 times more than the budget of the film. అది చూసి 10 ఎంతులు నువ్వు సంపాదిస్తావు, నువ్వేం శివుడి పైన భారమే, శివుడే చూసుకుంటాడంతా, చాలా బాగుంది, నేను చేస్తాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ డెడికేషన్కి. దాని తర్వాత నేను ఆయన 3 రకాలుగా గెటప్ వేసాం శివుడిగా ఆయనకి. ఏ గెటప్ మొత్తం ఒళ్ళంతా విభూతి లేకపోతే ఎలా ఉండాలి, లేకపోతే నార్మల్ ఇప్పుడు జనాలు చూస్తే ఎలా ఉండాలి ఏంటి, సో అవన్నీ చేసాం. ఆయన ఎంతో పేషెంట్గా క్యారెక్టర్ ఇది చేశారు. ఆ హెయిర్ ఎలా ఉండాలి, నేను ఆల్రెడీ దీనికి ముందు అలాంటి గెటప్ ఒకటి చేశాడు, కానీ నేను అలా కాదండి, నాకు ఇది చూస్తే ఇది ఈ తరానికి శివుడు అంటే ఇలాగే ఉండాలి. రామారావు గారిని మనం ఎలాగ కృష్ణుడు, రాముడుగా, రావణాసుడుగా, దుర్యోధనుడుగా మనం ఎలాగ చూస్తామో ఇలాగ ఉండాలి. ఘటోద్గచుడు అంటే మీకు టక్కన మైండ్లో వచ్చేది ఓన్లీ ఎస్వి రంగారావు గారు. అవును. సో అలాగే నాకు ఈ క్యారెక్టర్ నిలబడాలండి అన్న దీంతో చేశాను. సో ఈ వాజ్ వెరీ, అందుకు చెప్పిన తర్వాత ఒప్పుకొని అంత జరిగింది. ప్రభాస్ గారిని ఎలా మాయ చేశాడు? ప్రభాస్ నాకు బాగా క్లోజ్, కానీ నాకన్నా విపరీతమైన క్లోజ్ ప్రభాస్ మా నాన్నకి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అవునా? వాళ్ళిద్దరూ బాగా, చాలా మందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ప్రభాస్, మహేష్, గోపీచంద్ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ ప్రభాస్కి నాన్నగారు అంటే బాగా ఇష్టం. దాని తర్వాత వీళ్ళు బుజ్జిగాడి చేసిన తర్వాత చాలా క్లోజ్ అయిపోయారు. వీళ్ళిద్దరూ ఒకరొకరిని బావా బావా అని పిలుచుకుంటారు. వీళ్ళు వాయిస్ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. నా రిలేషన్షిప్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ టైమ్, అని ఎంత చెప్పినా కూడా ప్రభాస్ గురించి తక్కువ అవుతుంది. అండ్ ఇంకో సందర్భంలో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇది కన్నప్ప సినిమా గురించి మాట్లాడాలి, బట్ ప్రభాస్ గురించి స్పెషల్గా చెప్పాలి. అండ్ ఇన్ ద సేమ్ వే, కానీ ప్రభాస్ ఈ సినిమా చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఫాదరే. అండ్ సెకండ్ థింగ్, అదే మాట మోహన్ లాల్ గారికి చెప్పాలి. అంకుల్, నేను ఇలాగా సినిమా తీయాలనుకుంటున్నాను, ఇది క్యారెక్టరు, ఇది మీరు వచ్చారంటే ఒక 6-7 రోజులు న్యూజిలాండ్లో షూట్ చేయాలి, అక్కడ షూట్ చేద్దాం, లేదంటే నేను ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో సెట్ వేస్తాను, నేను బ్లూ మ్యాట్లో షూట్ చేసి నేను మ్యాచ్ చేస్తాను అంకుల్, అది కానీ మీరు చేస్తే నాకు బాగుంటుంది అంకుల్. న్యూజిలాండ్లో నేను చేద్దాంలే అన్నాడు. అంటే ఏంటి మీరు చేస్తున్నారా, ఒప్పుకున్నారా అంకుల్?
అదే కదా నాన్న చెప్పింది, న్యూజిలాండ్లో చేద్దాం, నేరుగా వెళ్ళాలి కానీ దండం పెట్టారు. ఇక్కడ నాకు ఒక అవకాశము, బయట ఉండే స్టార్స్ అందరికి అవకాశం వచ్చారు, ఇంట్లో ఉండే మంచు లక్ష్మి గారికి, మంచు మనోజ్ గారికి ఎందుకు అవకాశం? నాన్నగారిది చాలా పెద్ద అంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. రెండోది ఇట్ షుడ్ నాట్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ మూవీ. అండ్ శివ బాలాజీకి ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఒరిజినల్గా అసలు లేదు. ఇప్పుడు లేని క్యారెక్టర్స్ వాళ్ళ కోసం సృష్టించారు మీరు. లేదు, ఒక్కరు క్యారెక్టర్ తీసేయాల్సి వచ్చింది. అతను కూడా నా ఫ్రెండే, ఈ రోజుకి నా పైన పగబట్టున్నాడు. ఎవరండి? ఇది మా బ్యాచ్ లో, అది పేరు చెప్పను నేను. అలాంటి లేని క్యారెక్టర్ చేసేసారు. అలాంటి మనోజ్ కూడా క్యారెక్టర్ పెట్టొచ్చుగా. అది మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ప్రతి ఒక్కరు స్టేచర్ తగ్గట్టు క్యారెక్టర్లు పెట్టాల్సిందే. ఉంటే పెట్టేవాళ్ళ? ఇట్ షుడ్ హ్యావ్ బీన్, ఇట్ కుడ్ హ్యావ్. ఎన్ని రోజుల్లో శుభం కార్డు పడుతుంది అనిపిస్తుంది ఈ గొడవలకి? గివ్ ఇట్ టైం జాఫర్ గారు. మీరు అటు తిరిగి మళ్ళీ దీనికో వస్తున్నారు. గివ్ ఇట్ టైం, లెట్ టైం హీల్ ఇట్. ఇది ఐఎమ్ నాట్ ద థింగ్. ఇంటి పెద్ద మా నాన్న, ఆయన మనసు ఇప్పుడు ఇట్స్ రియలీ హర్ట్. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ కన్నప్ప. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 25వ సినిమా రిలీజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ టైం నా సినిమా ఇంత పెద్ద రిలీజ్ అవుతుంది. ఇది అమెరికాలో కానీ లేకపోతే నార్త్ ఇండియాలో కానీ ఇన్ ఎవ్రీవేర్ ఇంత పెద్ద భారీ రిలీజ్ చేస్తాను, నేర్చుకుంటున్నాను. సార్ ఎన్ని వందల కోట్లు పెడుతున్నారు, పాన్ ఇండియాలో ఆ స్పేస్ గురించి స్టడీ చేశారా? శివుడి పైన భారం వేసి దిగుతున్నాను, ఇంకా ఎవరిపైన నమ్మకం లేదు నాకు. ఓన్లీ శివలీల కోసం ఉంటుందని నమ్మకంతో నేను వెళ్తున్నాను అంతే. అంటే ఈరోజు సినిమాలు అంటే ఆ డ్యూయట్ సాంగ్స్, ఆ లవ్ సంబంధించిన ట్విస్ట్లు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా యూత్. అలాంటిది ఓకే, బాహుబలిని ఆదరించారు, అలాగని చెప్పి అన్ని సినిమాలు అదే రకమైన హిస్టరీని. సమ్ ఆఫ్ ద మన తెలుగు సినిమాలో ఎక్స్ట్రాడినరీ హిట్ అయిన లవ్ సాంగ్ భక్త కన్నప్పించే కదా. అవును. దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. మీ నోటివాకు ఫలించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.